హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఒక వెయిట్ లాస్ సూప్ రెసిపీ. ఈ సూప్ వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు ఈజీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. దీనిని మనం డిన్నర్‌తో రీప్లేస్ చేసి మనం కనీసం ఒక 1-2 వీక్స్ కనుక ఇది ఫాలో అయ్యి చేస్తే మీరే అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మరి ఈ సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీ చూసే ముందు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొంచెం కూడా ఆయిల్, బటర్ లాంటివి వాడకుండా చేస్తాం కాబట్టి ఇది కుక్కర్‌లో చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఒక కుక్కర్‌లో 1 బౌల్ ఆఫ్ జుకినీ స్లైసెస్, అలాగే 1 బౌల్ ఆఫ్ టొమాటో స్లైసెస్ తీసుకొని, అలాగే 1 బౌల్ ఆఫ్ క్యారెట్ స్లైసెస్ తీసుకోవాలండి. ఇక్కడ ఇవన్నీ క్వాంటిటీస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్వీట్‌నెస్ తక్కువ కావాలంటే క్యారెట్స్ తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా మీ టేస్ట్‌కి బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఈ సూప్స్ అనేవి ఎక్కువ సాల్ట్ లేకుండా తీసుకోవడమే బెస్ట్ అనమాట. అలాగే ఒక 1 పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ వేసుకొని ఈ మొత్తం బాగా కలిపేసి ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. మనం ఏ కప్స్‌తో అయితే ఈ వెజ్జీస్ తీసుకున్నామో ఆ కప్స్‌తో 2 కప్స్ వేసుకోవాలి. అదే ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది వాటరు. అవి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి కరెక్ట్‌గా 3 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత ఈ వెజ్జీస్ అండ్ వాటర్ అంతా కూడా ఏమి స్ట్రెయిన్ చేయకుండా మొత్తం కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ బ్లెండర్ ఉంటే కనుక చాలా ఈజీగా అవుతుందండి. ఈ హ్యాండ్ బ్లెండర్ వీడియో, దీని డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఈ బ్లెండర్ లేకపోతే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో కూడా ఈ వాటర్‌తో సహా మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని సూప్ రెడీ చేసుకోవచ్చు. అంతేనండి. బాగా ఘాటుగా అల్లం ఘాటు, బ్లాక్ పెప్పర్ ఘాటుతో, అన్ని వెజ్జీస్‌తో, ఈ జుకినీతో ఎక్కువగా టమ్మీ ఫిల్లింగ్‌గా అయితే అనిపిస్తుంది. ఈ సూపు చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా సర్వ్ చేసుకొని అందులో మనకి కావాల్సిన డ్రై నట్స్ అయితే వేసుకోవచ్చు. టేస్ట్ డబుల్ అవుతుంది. లేదంటే ఇలా సూప్ బిస్కెట్స్ కూడా ఉంటాయి. ఇవి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే మీరందరూ కూడా ఈ సూప్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.